ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం వరకు ఉక్కబోతతో ఉన్న వాతావరణం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి, కుకట్పల్లి, ఎర్రగడ్డ, అమీర్పేట్, పంజగుట్ట, ఖైరతాబాద్, లక్నీకపూల్, నాంపల్లి, సికింద్రాబాద్, అల్వాల్, బాల్నగర్, బోయిన్పల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ లో వర్షం దంచి కొడుతోంది. రోడ్లపై వర్షం నీళ్లు నిలిచిపోవడంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రానున్న 3 రోజులు రాష్ట్రంలో వానలు పడే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపారు. పశ్చిమ, నైరుతి దిశల నుంచి ఈదురుగాలు వీస్తున్నట్టు చెప్పారు. ఇక ఇవాళ, రేపు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇక హైదరాబాద్ లో వర్షాలకి సంబంధించి ఎలాంటి పరిస్థితి ఉంది? ఇక్కడ నుంచి మా కరెస్పాండెంట్ కిరణ్మయి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు లైవ్ ద్వారా. కిరణ్మయి, చెప్పండి, మధ్యాహ్నం 3 గంటల వరకు ఉక్కపోతున్నటువంటి హైదరాబాద్ లో సడన్ గా వానలు విపరీతంగా దంచి కొడుతున్నాయి. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? మనం అనుకున్నట్టుగానే ఇక్కడ హైదరాబాద్ లో మధ్యాహ్నం వరకు వాతావరణం అయితే ఉక్కపోతగా ఉంటాం మనం చూసాం. అదే విధంగా మేఘాలు కూడా కమ్మేసుకుని ఉండటం కూడా మనం చూసాం. సడన్ గా ఒక్కసారిగా వాతావరణం అయితే చేంజ్ అయింది. ఈ నేపథ్యంలోనే వర్షం కూడా స్టార్ట్ అయింది. చెప్తే దాదాపు ఒక గంట పై నుంచి కూడా వర్షం దంచి కొడుతుంది. ఈ నేపథ్యంలోనే రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అయింది. అదే విధంగా ఇందాకటి నుంచి కూడా మనం చూసుకుంటుంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, కొండాపూర్, గచ్చిబౌలి, లింగంపల్లి, కూకట్పల్లి, ఎర్రగడ్డ, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్నీకపూల్, నాంపల్లి, సికింద్రాబాద్, అల్వాల్, అలాగే బాల్నగర్, బోయిన్పల్లి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్లో అయితే వర్షం దంచుకుంటున్నట్టుగా చూస్తున్నాం. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకంటే వర్షపు నీరంతా రోడ్ల మీద ఉండిపోవడం జరిగింది. ప్రజలు కూడా ట్రాఫిక్ జామ్లో ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తున్నాం కిరణ్మయి, మీరు కూడా గొడుగులో నుంచుని మరి రిపోర్ట్ చేస్తున్నారు. అంటే రోడ్లపైన కూడా సిచ్యువేషన్ చూస్తున్నాం. వాన కనిపిస్తోంది కొన్ని ఏరియాస్ లో. యామ్ని చాలా చోట్ల అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వర్షం వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఐఎండీ కూడా రెయిన్ అలర్ట్ జారీ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే రానున్న 3 రోజులు కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి అధికారులు అయితే తెలపడం జరిగింది. అలాగే మరికొన్ని ప్లేసెస్లో అయితే కూడా వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. అలాగే గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని కూడా మనకి అధికారులు తెలియజేయడం జరిగింది. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది అధికారులు. అంటే కిరణ్మయి, మామూలుగా మనం చూస్తుంటాం హైదరాబాద్ లో ఒక 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతేనే ట్రాఫిక్ జామ్ అయిపోయేటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాం సిగ్నల్స్ దగ్గర. మరి ఇప్పుడు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది మీ దగ్గర దీనికి సంబంధించి? చాలా ప్లేసెస్లో జనరల్గానే మనకి ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది హైదరాబాద్లో. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కావచ్చు, లేదంటే ఈవినింగ్ కావచ్చు. అలాంటిది వర్షం కొంచెం తేలికపాటి వర్షం పడినా కానీ చాలా ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మనకి ఆల్మోస్ట్ 3 గంటల నుంచి వర్షం స్టార్ట్ అయింది. సో ఆల్మోస్ట్ 2 అవర్స్ నుంచి వర్షం పడుతుంది. ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయితే అయింది. ప్రజలు అయితే రోడ్ల దగ్గర నిలబడిపోయారు. ఎక్కడైతే షెల్టర్ ఉంటుందో అక్కడికి వచ్చి వాళ్ళు నిలబడిపోయారు. వాహనాలన్నీ కూడా పక్కన పార్కింగ్ చేసుకొని సిచ్యువేషన్ అయితే రోడ్ల మీద అయితే కూడా వర్షపు నీరు భారీగా చేరుకుంది. అండ్ మనం చూస్తున్నాం ట్రాఫిక్ జామ్ అయిపోయే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇంకా కూడా ఒక 3 రోజులంటే ఖచ్చితంగా ఈ రోజైతే భారీగా వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్పి ఐఎండీ కూడా హెచ్చరించింది. మరి ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ టీమ్స్ ఏమైనా రంగంలోకి దిగాయా? డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఫోర్సెస్ కానీ? ఖచ్చితంగా యామిని, ఇప్పటి వరకు అయితే అన్ఎక్స్పెక్టెడ్ వర్షం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు అయితే చొరవ తీసుకొని ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయిందో, అలాగే డ్రైనేజీలు ఎక్కడైతే పొంగి పొర్లుతున్నాయో ఆయా ప్రాంతాల్లో వాళ్ళు ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది మనకి. అలాగే ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుకోకుండా వారందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే మ్యాన్ హోల్స్ డ్రైనేజ్ ఎక్కడైతే ఉందో అలాంటి ప్లేసెస్లో కూడా మనం గతంలో చాలా సంఘటనలు కూడా మనం చూసి ఉన్నాం. ఎందుకంటే ఓపెన్ మ్యాన్ హోల్స్ ఉన్న టైంలో కూడా చాలా మంది కూడా అందులో పడిపోవడం జరిగింది. సో అలాంటి ప్లేసెస్లో కూడా ఖచ్చితంగా జీహెచ్ఎంసీ అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు.
అంటే మరి ఇలా ఓపెన్ గా వర్షం పడిందంటే రోడ్ల పైన ఉన్నటువంటి వాటర్ అంతా కూడా వెళ్ళిపోవడానికి అండర్ గ్రౌండ్ కి ఈ డ్రైనేజ్ కున్నటువంటి మ్యాన్ హోల్స్ ఏదైతే రోడ్ల పైన ఉంటాయో అవన్నీ ఓపెన్ చేసి పెడుతుంటారు. మరి అలాంటి చోట్లే చాలా సందర్భాల్లో వర్షం పడ్డ ప్రతిసారి కాకపోయినప్పటికీ చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అందులో మనుషులు వెళ్ళిపోయి కొట్టుకుపోయి చనిపోయిన సందర్భాలు కూడా చూస్తాం. మరి ఇలాంటప్పుడు అక్కడ ఏమన్నా సైన్ బోర్డ్స్ కానీ అలాంటివి ఏమన్నా ప్రికాషనరీ థింగ్స్ ఏమన్నా ఏర్పాటు చేశారా? అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా? ఖచ్చితంగా యామిని, ఎక్కడైతే అలాంటి ప్లేసెస్ ఉన్నాయో మోస్ట్లీ అయితే మ్యాన్ హోల్స్ అన్నీ కూడా ఓపెన్ చేయకుండానే పక్క నుంచి డ్రైనేజీ వాటర్ ఏదైతే ఉందో పక్క నుంచి పంపించడానికి ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా అలాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా వాళ్ళు ఖచ్చితంగా కట్టుదిట్టమైన చర్యలు కూడా చేపడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఎక్కడైతే ఈ మ్యాన్ హోల్స్లో పడిపోయి ఇలాంటి ఘటనలు అయితే జరిగాయో అలాంటి ఘటనలు జరిగిన ప్లేసెస్లో కూడా వీళ్ళు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఓవరాల్గా మనం చూస్తున్నాం, మనం 3 స్క్రీన్స్లో చూపిస్తున్నాం మనం. అంటే ఒక చోట వర్షం బాగా పడుతోంది, రోడ్లపైన వర్షపు నీరు నిలిచిపోయిన ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మీరైతే గొడుగు కిందే నుంచి రిపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే కొన్ని ఏరియాస్ మీరు ఆల్రెడీ ప్రస్తావించారు. హైటెక్ సిటీ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు. ఇలాంటి అన్నిటి విషయాల్లో ట్రాఫిక్కి సంబంధించి ఎలాంటి డైరెక్షన్స్ అవి అంటే హైదరాబాద్ ట్రాఫిక్కి సంబంధించి పోలీసులు ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు? అయితే యామిని, ఇది అన్ఎక్స్పెక్టెడ్ వర్షం కాబట్టి పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడెక్కడైతే వర్షాలు పడుతున్నాయో ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెహికల్స్ పక్కన పెట్టి షెల్టర్స్ కోసం పక్కకు వచ్చి నిలబడ్డారు. వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత వెళ్ళడానికి కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ అయిన ప్లేసెస్లో అయితే పోలీసులు అయితే ప్రత్యేక దృష్టి తీసుకుంటున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి సెపరేట్గా వెళ్ళడానికి కూడా వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. యామిని, రైట్, థ్యాంక్ యూ కిరణ్ భాయ్.